ఓవెల్ మోడర్న్ పాఠశాలలో ఘనంగా నిర్వహించిన మొదటి వార్షికోత్సవ వేడుకలు నెల్లూరు నగరం 11వ డివిజన్ సరస్వతి నగర్లోని ఓవెల్ మోడర్న్ పాఠశాలలో బుధవారం నాడు అనగా 23/4/2025 నాడు వార్షికోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులందరూ తమ సాంస్కృతిక కార్యక్రమాలలో పెద్దలందరినీ అలరించారు. విద్యార్థులందరూ సినిమా పాటలే కాకుండా రామాయణం, శివతాండవం, హనుమాన్ వంటి భక్తి పాటలు కూడా ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా CMD ఆర్ వేణు, CEO ప్రమీల, GM మహదేవ్, DGM శ్రీనివాస్, ED బాలు, ఇతర పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ముఖ్య అతిథులుగా వచ్చేశారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ పిల్లలు సినిమా పాటలే కాకుండా భక్తి గేయాలు ప్రదర్శించడం ఎంతో ఆనందంగా ఉందని, పిల్లలు చదువుతో పాటు ఇటువంటి రామాయణ మహాభారతాలు కూడా తెలుసుకోవాలని విద్యార్థులకు తల్లిదండ్రులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రభాకర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారని, చాలా చక్కగా తమ ప్రదర్శనను ఇచ్చారని, ఇలా పిల్లలకు శిక్షణ ఇచ్చిన డ్యాన్స్ మాస్టర్లకు ప్రభాకర్ తమ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో AGM సునీల్, హై స్కూల్ ఇన్ఛార్జ్ మల్లికార్జున, ప్రైమరీ ఇన్ఛార్జ్ రమాదేవి, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ సుప్రజ, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సార్, అందరికీ నమస్కారం. ఈరోజు మా నెల్లూరు సరస్వతి నగర్లో ఉన్న ఓవెల్ మోడర్న్ స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ సింటిలేషన్స్ అనే పేరుతో చాలా భారీ స్థాయిలో కన్నుల పండుగగా ప్రతి స్టూడెంట్ నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు అందరూ ఎంజాయ్ చేస్తా, వారి కుటుంబ సభ్యులు అలాగే వారి బంధుమిత్రులు అట్లాగే వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు వచ్చి పిల్లల్ని ఎంకరేజ్ చేయడం అనేది ఒక ఉత్సవంలాగా చాలా బాగా జరుగుతుంది. ఇందులో ప్రధానంగా ఏంటంటే పిల్లలు సంవత్సరం అంతా నేర్చుకున్న టాలెంట్స్ని రకరకాల రంగాల్లో, అది కల్చరల్ అయితే కానీ, కమ్యూనికేషన్ అయితే కానీ, ఇంకేదన్నా వెస్టర్న్ బీటు, ఫోక్, వాళ్ళకి నచ్చిన అంశాల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడున్న టీచర్స్ కానీ అలాగే ప్రొఫెషనల్స్ కానీ ఆ ప్రిన్సిపాల్ గారి డైరెక్షన్లో పూర్తిగా పిల్లలకి మంచి ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి కోవూరు ఎమ్మెల్యే గారు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని గెస్ట్గా పిలవడం జరిగింది. వారు వచ్చే సమయం కూడా ఉంది కాబట్టి వారు కూడా చిన్నారుల కార్యక్రమాన్ని చూస్తారు. దీనికి సహకరించిన తల్లిదండ్రులందరికీ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఈ స్కూల్కి సంబంధించిన పిల్లల యొక్క టాలెంట్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, అటు అకాడమిక్స్ కానీ ఇటు యాక్టివిటీస్ కానీ అన్నింటిలో కూడా ప్రొఫెషనల్గా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చే విధంగా ఇక్కడున్న సిస్టమ్ అనేది ఆల్రెడీ ఉంది. దాన్ని ఇంకొద్దిగా ఇంప్రూవ్ చేసి పిల్లల్ని అన్ని రంగాల్లో మేము ప్రోత్సహిస్తామని చెప్పి ఈ కార్యక్రమం ద్వారా మీడియా ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాం. 10th రిజల్ట్ కూడా ఈరోజు అనౌన్స్ చేయడం అనేది చాలా సుపరిమాణం. ఇక్కడ ఉన్న అందరి పిల్లలు కూడా పాస్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా కూడా 590 అనేది హైయెస్ట్ రావడం ఇక్కడ చాలా సంతోషకరం. అలాగే 500 అబోవ్లో సుమారుగా 40 మంది పైన పిల్లలు రావడం అనేది ఇక్కడ సంతోషం. మిగతా అంశాల్లో ఉన్నట్టుగానే ఈ 10th అందరూ కూడా ఆబ్జెక్టివ్ యాక్టివిటీస్లో అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేస్తా, ఈ కల్చరల్ యాక్టివిటీస్లో చూస్తా, చదువులో కూడా బాగా రాణిస్తున్నారు. వాళ్ళందరూ కాలేజీలో కూడా మంచి ఫలితాలతో, మంచి యాక్టివిటీస్, అలాగే మంచి ఆబ్జెక్టివ్ ట్రైనింగ్తో సక్సెస్ అయ్యేదానికి కావాల్సిన ప్రతి చర్య మేము తీసుకుంటాం. దీన్ని సహకరించిన ఉపాధ్యాయులందరికీ కూడా, టీచర్లందరికీ పేరు పేరున నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా AGM సునీల్ యాదవ్ గారు కానీ, అలాగే DGM శ్రీనివాస్ యాదవ్ గారు కానీ, ప్రిన్సిపాల్ గారు ప్రభాకర్ గారు కానీ, వీరందరూ కూడా నిత్యం ఇక్కడున్న పిల్లల యొక్క అభివృద్ధిని కనిపెట్టుకుంటా, ప్రతి అంశంలో పూర్తిగా వాళ్ళు పిల్లలకి గైడ్ చేసుకుంటారు, టీచర్లు గైడ్ చేసుకుంటారు, ముందుకెళ్తూ అనేది జరుగుతూ ఉంది. ఒకసారి అందరినీ కూడా నేను అభినందిస్తూ ఇంకా బాగా చేసేందుకు కావాల్సిన ప్రతి సపోర్ట్ మేనేజ్మెంట్ ద్వారా నేను ఇస్తాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.